ఒక బ్రేకింగ్ న్యూస్. జయలలిత మేనల్లుడు దీపక్ అంత్యక్రియలు నిర్వహించే సందర్భంలో కూడా శశికళ పక్కన ఒక వ్యక్తి ఉన్నారు. అతనే దీపక్. ఆమె జయలలిత చనిపోయిన తర్వాత మాత్రమే బాహ్య ప్రపంచానికి తెలిసింది జయలలిత మేనల్లుడని. ఆ దీపక్ ప్రస్తుతం గోల్డెన్ బే రిసార్ట్కు చేరుకున్నారు. అతన్ని కాబోయే సీఎంగా ప్రకటించే అవకాశం ఉన్నట్లుగా మనకి అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తుంది. అయితే ఇక కన్ఫర్మ్ కావాల్సి ఉంది. ప్రస్తుతం సెంటిమెంట్ పాలిటిక్స్ పుష్కలంగా ఉన్న నేపథ్యంలో ఎమ్మెల్యేలు అందరినీ గట్టిగా ఉంచుకోవాలని శశికళ భావిస్తున్న నేపథ్యంలో బయట వ్యక్తి అయితే ఎమ్మెల్యేలు జారిపోయే అవకాశం ఉంది. లేదంటే కొత్త జయలలిత వారసుడిగా దీపక్ను ప్రవేశపెట్టడం ద్వారా ఎమ్మెల్యేలందరూ కలిసి కట్టుగా ఉండే అవకాశం ఉంది. జయలలిత వారసుడిగా దీపక్ను ప్రకటించాల్సిన అవసరాన్ని, అటువంటి రాజకీయ చతురతను ప్రస్తుతం శశికళను ప్రదర్శిస్తున్నారు. జైలుకు వెళ్ళేటప్పుడు కూడా తన మెదడుకు మేత వేస్తూ ఉన్నారు, పదును పెడుతూ ఉన్నారు. దీపక్ను ముందు పెట్టారు. దీపక్ను ముందు పెట్టి దీపక్ను కొత్త సీఎంగా, తమిళనాడు సీఎంగా అనూహ్యంగా తెర మీదకు తీసుకురావడం ద్వారా పన్నీర్ సెల్వం వైపు వెళ్ళిన ఎమ్మెల్యేలు కూడా అనివార్యంగా తన వైపుకు, అంటే తన వర్గం వైపుకు వచ్చేలాగా శశికళ పావులు కదిపినట్లుగా మనకు అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. డీటెయిల్స్, దీపక్ అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? జయలలిత అంత్యక్రియలు చేసే సందర్భంలో నెమ్మదస్తుడిగా, ఏం తెలియని అమాయకుడిగా కనిపించిన ఒక వ్యక్తి, అతను జయలలిత మేనల్లుడు దీపక్ ప్రస్తుతం తమిళనాడు సీఎం హోదాలో ముందుకొచ్చే అవకాశం కనిపిస్తుందా? ఎమ్మెల్యేలు ఏకతాటి మీద అతనికి మద్దతు తెలియజేస్తారా? అతను భవిష్యత్తు సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయా? అటువంటి పరిస్థితులు ఎటువంటి రాజకీయ ఎత్తుగళ్ల వైపు, ఎటువంటి పరిణామాల వైపు దారి తీసే అవకాశం ఉంది? డీటెయిల్స్ మురళి దగ్గర ఉన్నాయి. మురళి, ముందుగానే వీళ్ళు వివరించారు. ఒకవేళ కోర్టు శిక్ష అనేది ఖరారు అయితే కనుక ముందుగానే ఒక ఏర్పాట్లు అయితే చేసుకోవాలి. తదుపరి సీఎం గా ఎవరు ఉండాలి, అమ్మ చెప్పిన విధంగానే అప్పట్లో పన్నీర్ సెల్వం ఏ విధంగా నడుచుకునేవాడు అలాంటి వ్యక్తిని ఒకరిని చిన్నమ్మ శశికళ కూడా ఎంచుకోబోతున్నారు అనేది నిన్నటి నుంచి కూడా జరుగుతుంది. అయితే రాత్రి వరకు కూడా ముగ్గురు పేర్లు ప్రధానంగా తెరపైకి వచ్చే సీనియర్లు అయినటువంటి సెంగోటెన్, తమ్మిదొరై, అలాగే మరొకరి పేరు కూడా మంత్రి ఎడపాడు పళనిస్వామి. సో ఈ ముగ్గురు కాకుండా కొత్తగా ఉదయం నుంచి కూడా ఒక పేరు ప్రచారానికి వస్తుంది. అదే వారసత్వం సెంటిమెంట్ కూడా తీసుకొచ్చే విధంగా దీపక్ పేరు తెరపైకి తీసుకొచ్చారు. దీపక్ అనేవాడు జయ సోదరుడు, జయరాం కుమారుడు. గతంలో కూడా అంతిమ సంస్కారం జరిగిన సమయంలో కూడా శశికళ పక్కనే ఉన్నాడు. అప్పటి నుంచే కూడా కొంత వ్యూహాత్మకంగా కూడా పావులు కదిపినట్టు తెలుస్తుంది. శశికళ ఇప్పటికిప్పుడు తెరపైకి తీసుకొస్తే కేవలం అధికారం కోసం, పార్టీని నిలుపుకోవడం కోసం ఈ విధంగా చేశారనేటువంటి ఒక అపవాదం వచ్చే అవకాశం లేకుండా ముందు నుంచి కూడా ఒక ప్లాన్ ప్రకారం ఉన్నట్టు తెలుస్తుంది. శశికళను మొదటి నుంచి దీప వ్యతిరేకిస్తున్నప్పటికీ దీపక్ మాత్రం ముందు నుంచి కూడా శశికళని అంటిపెట్టుకున్నాడు. చాలా నెమ్మదస్తుడుగా, ఆయన ఎప్పుడు కూడా ఎటువంటి విమర్శలు కూడా చేయలేదు. పైగా దీప చేస్తున్నటువంటి విమర్శలు కూడా ఆయన తిప్పికొట్టినటువంటి పరిస్థితి మొదటి నుంచి కూడా వ్యతిరేకిస్తూ వస్తున్నారు. సో ఇప్పుడు ఉన్నటువంటి దీపక్ ను తెరపైకి తీసుకొచ్చి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరి చేత ఒప్పించి వారందరి చేత అంగీకారం తెలిపి సంతకాలు కూడా చేయించినట్టు తెలుస్తుంది. ప్రభుత్వాన్ని నడిపించగలిగే కెపాసిటీ ఉందా? గతంలో శశికళ జయలలితకు ఇబ్బందులు ఎదురైనప్పుడు కోర్టుకి వెళ్ళినప్పుడు సందర్భంలో జైలుకు వెళ్ళినప్పుడు ఏదైతే జయలలిత తానే జైలు నుంచి నడిపిస్తూ తనకు నమ్మిన వ్యక్తిగా ఎటువంటి ఇబ్బంది లేకుండా పార్టీ చీలిపోకుండా ఒక ప్రయత్నం చేసి పన్నీర్ సెల్వం ఎంచుకున్నారు. ఇప్పుడు కూడా అలాంటి ఉద్దేశంతోనే శశికళ ముందుకు వెళ్తోంది. తను చెప్పినటువంటి మాట జవదాటిన వ్యక్తినే ఎంచుకోవాలని ముందు నుంచి అనుకున్నప్పటికీ దీపక్ పేరు రెండు విధాలుగా, దీపక్ మొదటి నుంచి కూడా చెప్పినట్టు వింటున్నారు. శశికళను వ్యతిరేకిస్తున్నటువంటి దీపను కూడా టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. కొంత తనకు అనుకూలంగా మర్చుకున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో ఇప్పుడు కూడా దీపక్ అయితే తనకు ఎటువంటి ఇబ్బంది ఉండదు, తనను సీఎం చేస్తే తాను చెప్పిన విధంగా పరిపాలన సాగించే విధంగా ముందుకు వెళ్ళొచ్చు. మరోవైపు మొదటి నుంచి ఎవరైతే కుటుంబ సభ్యులను దూరం పెట్టింది, తానే అన్ని అయి వ్యవహరిస్తుంది అన్నటువంటి ఒక అపవాదం ఉందో దాన్ని కూడా పోగొట్టుకోవచ్చు. జయ వారసత్వాన్ని మురళి, దీపక్ ప్రస్తుతం ఏం చేస్తూ ఉంటాడు? జయలలిత బతుకున్న రోజుల్లో దీపక్ జయలలిత దగ్గరలో ఉండేవాడా, దూరంగా ఉండేవాడా? జయలలిత ఉన్న నాళ్ళు కూడా ఇటు దీపక్ కావచ్చు ఎవరు కూడా కుటుంబ సభ్యులు ఎవరు కూడా అందుబాటులో లేరు. పోయస్ గార్డెన్ కి అటువైపు వచ్చినటువంటి పరిస్థితి కూడా లేదు. ఎప్పుడైతే జయ మరణం తర్వాత మొదటి నుంచి కూడా శశికళను వ్యతిరేకిస్తున్నటువంటి దీప మీడియా ముందుకు రావడం మొదలు పెట్టిందో అప్పటి నుంచే కనీసం కుటుంబ సభ్యులు ఒకరైనా సరే తమకు మద్దతుగా లేకపోతే భవిష్యత్తులో కొంత ఇబ్బంది ఖచ్చితంగా ఎదురయ్యేటువంటి అవకాశం ఉందని ముందు నుంచి కూడా ఒక వ్యూహం ప్రకారం, ప్లాన్ ప్రకారమే దీపక్ను తెరపైకి తీసుకొచ్చింది. అప్పటి నుంచే కూడా తన వెంటే పెట్టుకున్నటువంటి పరిస్థితి. ముందుగా పిలిపించి మాట్లాడారు. ఆసుపత్రిలో ఉన్నటువంటి 2-3 సందర్భాల్లో కూడా దీపక్ తో మాట్లాడారు. ఆసుపత్రిలోనికి దీపక్ ఎంట్రీ అయితే లేదు, కానీ దీపక్ మాత్రం 1-2 సార్లు లోపలికి వెళ్ళొచ్చారు. జయలలితను అయితే చూసుండకపోవచ్చు కానీ ఖచ్చితంగా శశికళతో అయితే టచ్ లో ఉంటున్నారు. అంతిమ సంస్కారం సమయంలో కూడా ఆమెతోనే ఉన్నారు, ఆమె పాటే ఉన్నారు. ఆ మరుసటి రోజు పోయస్ గార్డెన్ కూడా వెళ్లారు. అప్పటి నుంచి కూడా రెగ్యులర్ గా టచ్ లో ఉంటున్నాడు. ఆయన అయితే పెద్ద
పరిచయం ఉన్నటువంటి వ్యక్తి కాదు. కేవలం జయ మేనల్లుడు దీపక్ మాత్రమే తెలుసు. ఆయన పెద్ద వ్యాపారాలు చేసేటువంటి పరిస్థితి కూడా లేదు. రైట్ మురళి, థ్యాంక్ యూ వెరీ మచ్. విజయబాబు గారు, మీ అంచనా దీపక్ అనే వ్యక్తి అంత్యక్రియలు అప్పుడే బయటకు వచ్చిన వ్యక్తి, అప్పుడే ప్రపంచం చూసిన వ్యక్తి. ఆ వ్యక్తి ఇప్పుడు ఓకే డమ్మీ పర్సన్ అయినప్పటికీ శశికళ దృష్టిలో డమ్మీ వ్యక్తిని పెడుతున్నాను, జయలలిత కుటుంబం వ్యక్తిని పెడుతున్నాను కాబట్టి ఎమ్మెల్యేలందరూ కలిసికట్టుగా ఉండాలి అని అటువంటి రాజకీయ ఎత్తుగడతో కనుక పెడితే ఎంతవరకు అది వర్కౌట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది? అసలు దీపక్ని చేరదీయటంలో ఉద్దేశాన్ని ముందు మనం ఇక్కడ డిస్కస్ చేస్తే, ఈ దీపక్కి అతని సోదరి వీళ్ళిద్దరూ ఏమిటి, శశికళనేమో ఆవిడ వ్యతిరేకిస్తూ ఉన్న పరిస్థితిలో దీపక్ని ఎందుకు దగ్గర తీశారంటే, జయలలితకి సంబంధించినటువంటి తల్లిదండ్రుల ఆస్తులు ఏవైతే ఉన్నాయో దానికి ఎవరు వారసులకు మాత్రమే సంక్రమిస్తాయి. సో ఆ రకంగా ఒకవేళ ఇప్పుడు పోయస్ గార్డెన్ అనేటువంటిది ఎవరి పేరు మీద ఉందనేది ఇంకా సస్పెన్షన్ కొనసాగుతూ ఉంది. హైదరాబాద్లో ఉన్నటువంటి ఆస్తులకు సంబంధించి ఏంటి, అట్లాగే ఇంకా కొన్ని ఆస్తులు ఇవన్నీ కూడా కర్ణాటకలో ఊటీలు ఇవన్నీ కూడా ఏంటంటే ఆమె తల్లి పేరు మీద కొన్ని ఆస్తులు ఉన్నాయని, ఇలా ఉన్నప్పుడు వాటికి ఎవరైతే వారసులు రక్త సంబంధికులకే వెళ్తాయి. రక్త సంబంధికులకే వెళ్తాయి కాబట్టి హాస్పిటల్ నుంచే ఒకవేళ ఇవన్నీ ఇదంతా కూడా సర్దుబాటు ప్రక్రియలు ప్రారంభిస్తే అందుకోసం అని చెప్పని ఎవరైతే అంత్యక్రియలు చేస్తారో హిందువుల ప్రకారంగా అతనే వారసుడు అవుతాడు. కాబట్టి దగ్గరుండి అతనితో వీటన్నిటిని కూడా అంతిమ సంస్కారాలు చేయించిన పరిస్థితి. అంటే రేపు ఆస్తుల వ్యవహారం వచ్చినప్పుడు అంతిమ సంస్కారాలు చేసింది కూడా ఈ వారసుడే కాబట్టి ఇవన్నీ కూడా ఇతనికే సంక్రమిస్తాయనేటువంటి ఒక ముందు చూపుతో ఆస్తుల మీద సంబంధించిన వ్యవహారంతో చేసింది. ఇవాళ ఆస్తులతో పాటు అతనికి అనుకోకుండా పదవి కూడా వరించే పరిస్థితికి అతనే ఒక పావుగా ఎంచుకున్నటువంటి స్థితిగా మనం చూడాలి. అయితే ఇది ఎంతవరకు మెటీరియలైజ్ అవుతుంది, ఇప్పుడు ఏంటి కొంతమంది సీనియర్స్కి ఆశ పెట్టినటువంటి పరిస్థితి ఉంది. ముగ్గురు వ్యక్తులు తెర మీదకి వచ్చారు. వీళ్ళు గతంలో కూడా మనం చూసాం, నెడుంజేషియను వీళ్ళు ఉన్నప్పుడు ఏంటంటే ప్రొసీజరల్గా అయితే హోమ్ మినిస్టర్కి పదవి ఇవ్వాలి, ఆర్థిక మంత్రి నెడుంజేడిని తీసుకొచ్చి అప్పుడు అనేసరికి అప్పుడు కూడా గ్రూప్ పాలిటిక్స్ వచ్చినాయి. సో వీళ్ళు ముగ్గురికి ఆశ పెట్టి ఇప్పుడు కాదని చెప్పని ఒక డమ్మీని తెచ్చి పెడితే మా సీనియారిటీ అంతా ఏమైపోతుందో, మేమేం కావాలనేటువంటి పరిస్థితిలో వాళ్ళ ఆలోచనలో పడవచ్చు. మొత్తంగా ఇటు చూసుకున్నా కూడా ఇది చీలికలకి దారితీసే పరిస్థితి కాబట్టి ఈ చీలికలు ఈ సంఖ్యను ఎంతో నిర్ణయిస్తాయి, ఏ దిశగా వెళ్తాయి. జయలలిత కుటుంబ సభ్యుడిగా దీపక్ని ఎమ్మెల్యేలు అంత కన్సిడర్ చేయడానికి అవకాశాలు అంతగా లేవు, 100% లేవు అనేది అయితే చెప్పారు. జయలలిత కుటుంబంలోనే ఎవరు లేనప్పుడు అలా కాదు, సాక్షాత్తు జయలలితే మేనల్లుడిని మేనగోడల్ని దూరంగా పెట్టిందనేటువంటి విషయాన్ని మేనగోడల విషయంలో శశికళ స్వయంగా చెప్పింది. రైట్. తులసిరెడ్డి గారు, ఇడ 6 మంది, ఒకరు పన్నీర్ సెల్వం, 2 దీపక్, 3 స్టాలిన్, 4 సెంగుట్టియన్, 5 పళనిస్వామి, 6 తమ్మిదురై. ఇలా 6 మందిలో ప్రస్తుతానికి చూస్తే ఎక్కువ మంది ఎమ్మెల్యేస్ ఉండేది స్టాలిన్కే, 89 మంది సాలిడ్గా ఉన్నారు. కానీ మ్యాజిక్ ఫిగర్ వచ్చేసి 117, కాబట్టి 28 తక్కువ ఉన్నాయి. ఇక్కడ కేంద్ర ప్రభుత్వము గన స్టాలిన్కి అనుకూలంగా ఉంటే డెఫినెట్గా స్టాలిన్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఇంకా ఉన్నంతలో ఈ 5 మందిలో నాకు తెలిసి ఆ సంఖ్య వీళ్ళకు ఎవరికి సెంగొట్టియానికి, పళనిస్వామికి, తమ్మిదురైకి వాళ్ళకు యునానిమస్గా వచ్చే క్వశ్చనే లేదు. ఇంకా ఉండేది పన్నీర్ స్వామి, దీపక, వీళ్ళిద్దరి మధ్యనే టఫ్ ఫైట్ ఉండే అవకాశం ఉంది. దీంట్లో వీరు చెప్పినట్లు ఈ యొక్క దీపక్ అనే అతను సొంత కొడుకు కాదు, దాని ముందు ఫండమెంటల్గా వారసు దానికి అన్న కొడుకు కాబట్టి మేనల్లుడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి కొడుకు అన్న కొడుకు దర్ ఇస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. రెండవది ఆవిడ ఉన్నప్పుడే వాళ్ళని దూరం పెట్టడం జరిగింది, తర్వాత ఒక డమ్మీ క్యాండిడేట్గా ఇప్పుడు రావడము. కాబట్టి ఓవరాల్గా మిగతా ఎమ్మెల్యేస్ నిజంగా ఎమోషనల్ ఉండి ఆ సెంటిమెంట్ ఉండి ఆ టైప్ ఉంటే దాని మీద ఏమైనా అతనికి ఈ మొమెంట్లో పెట్టచ్చేమో, కానీ కొంత టైం లేట్ అయితే కల్లా న్యాచురల్గా వచ్చేసి డైల్యూట్ అయిపోయే పరిస్థితి ఉంది. కానీ అట్ ది సేమ్ టైం దీపక్ను ముందు పెట్టినప్పుడు భీష్మాచార్యునికి ముందు సెకండ్ని పెట్టి అర్జునుడు కొట్టినట్టు పన్నీర్ సెల్వంకి ఇబ్బందే. పన్నీర్ సెల్వం రేపేమి కామెంట్ చేయలేడు, అతను వచ్చేసి క్లెయిమ్ చేసే పరిస్థితి ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి చెప్పొచ్చు కదా, నువ్వు జైలుతోనే దూరం పెట్టింది, కుటుంబ సభ్యులు ఎవరిని రానిలేదు, అలాంటప్పుడు నేను దీపక్ని ఎట్లా కన్సిడర్ చేస్తానని చెప్పొచ్చు కదా అన్నప్పుడు అది అంటే ఇప్పుడు అనలేడు. ఎందుకంటే అన్న సొంత కొడుకు కాకపోయినప్పటికీ అన్న కొడుకు కాబట్టి దానికి నాకు ఒక రీజనింగ్ కూడా కనిపిస్తుంది. ఎందుకంటే దీపను ఆయన ఎంకరేజ్ చేస్తున్నాడు, మేనకోడల్ని, జయలలిత మేనకోడల్ని ఆయన ఎంకరేజ్ చేస్తున్నాడు కాబట్టి ఓకే. కాబట్టి కొంచెము దీపక్ మీద క్రిటిసిజానికి స్కోప్ తక్కువగా ఉంటుంది.
కానీ అది ఎమ్మెల్యేస్లోనే ఏ విధంగా వాళ్ళు చెప్పినట్టు సీనియర్స్ ఇటువంటి వాళ్ళు వచ్చేసి సరే అతను సొంత కొడుకు కాదు, ఇంత ఇన్నాళ్ళు లేడు అంటే నాది ఇక్కడ ఒకటే పాయింట్ కనిపిస్తుంది. శశికళ ముఖ్యమంత్రి అవుతానంటే అబ్జెక్ట్ చేయని ఎమ్మెల్యేలు, శశికళ నేను ఒక వ్యక్తిని ఒక డమ్మీని పెడుతున్నాను, నా బదులు ఇతను ఉంటాడు, నేను జైలు నుంచి వచ్చే వరకు ఇతను మీకు లీడరు అని అంటే ఎమ్మెల్యేలు ఒప్పుకోరా? మెంటాలిటీ ఎట్లా ఉంటుంది ఎమ్మెల్యే మెంటాలిటీ? అనింది ఎప్పుడోళ్ళు ఆవిడకు కేసు పడుతుందో పడదో, ఎక్కువ కేసు పడదు అనే అభిప్రాయంలో ఉన్నప్పుడు రిసార్ట్లోకి వచ్చారు. ఆవిడకు కేసు శిక్ష పడిన తర్వాత అంత ముందుకు చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు దీపక్ లేకున్నా కానీ ఈవెన్ ఎవరి కుద్దోళ్ళు వచ్చేసి పారిపోయే పరిస్థితి ఉంటుంది. ఇంకా గంటకు పోలిక సరదాగా ఒకటి చెప్తానండి. మహాభారతంలో ద్రౌపది స్వయంవరం జరుగుతూ ఉంటుంది. ద్రౌపది స్వయంవరానికి అప్పుడేంటి వీళ్ళు విప్రవేశంలో తిరుగుతూ వెళ్తారు. ఈ మత్స్యంత్రాన్ని కొట్టాలి. మత్స్యంత్రాన్ని కొట్టేటప్పుడు అర్జునుడు విప్రుడి వేషంలో మత్స్యంత్రాన్ని కొట్టినప్పుడు ఆ రోజుల్లో కూడా క్యాష్ ఫీలింగ్ ఉంది. సరదాగా పద్యంలో చెప్పారనమాట. ఈ రాజులందరూ ఒక పెద్ద ఫీలింగ్ వచ్చిందంట. ఇంత పెద్ద మహామహులైన రాజులు మేముంటే ఒక విప్రుడు రాజకుమార్తెని తీసుకెళ్ళటం నాన్సెన్స్, మేము ఒప్పుకోము. అయితే మా రాజుల్లో ఎవరో ఒకళ్ళకి కావాలి, లేకపోతే కుదరదని చెప్పానండి. వాళ్ళకి బాణాలు కత్తులు తీస్తే ఇక్కడ ఉన్నటువంటి విప్రులందరికీ రోషం వచ్చిందట. వచ్చి వీళ్ళు ఏం చేశారంటే పొడుంకాయలతో చెంబులు ఉత్తరయాల మీద ఉన్న వీటికి ముడేసి గిరగిర తిప్పుతూ, అంటే సరదాగా ఒక పద్యంలో రాశాడు ఆయన. అలా అంటే ఫీలింగ్, హ్యూమన్ టెండెన్సీ ఎలా ఉంటుందంటే ఇంత సీనియారిటీ ఉన్న పాలిటీషియన్స్ మేము ఉంటే ఒక అనామకుడిని తీసుకొచ్చి నువ్వు పెడితే మేము ఎలా యాక్సెప్ట్ చేస్తామనే ఒక ఈగో, పొలిటికల్ ఈగో కొంతమందిలో రేజ్ అవ్వదు. శశికళ ఉన్నప్పుడు లేని ఈగో దీపక్ని పెట్టినప్పుడు ఎందుకు? శశికళ ఏంటంటే షీఈ్ అ రింగ్ లీడర్ విచ్ హ్యావింగ్ ఏ ఫినాన్షియల్ పొటెన్షియాలిటీ. ఒక గ్రూపు ఒక ఇది ఉంది, వాళ్ళకు కొన్ని ఇష్యూరెన్స్ ఇచ్చింది కాబట్టి ఇన్నాళ్ళు రిసార్ట్లు ఎందుకున్నారు. పన్నీర్ సెల్వన్కి ప్రత్యక్షమైనటువంటి పరోక్షమైనటువంటి మద్దతు ఉన్న ఎందుకు వాళ్ళు జంప్ అవ్వలేదంటే అక్కడ వాళ్ళకి కావాల్సినటువంటివి అక్కడ ఉంటేనే లభిస్తాయి కంఫర్టబుల్గా. వాళ్ళు ఏదైతే ఎమ్మెల్యేలు అవడానికి ఇన్వెస్ట్ చేసుకున్నారో అవన్నీ కూడా లబ్ధి పొందేటువంటి అవకాశాలు అక్కడ పుష్కలంగా ఉన్నాయి. పన్నీర్ సెలం దగ్గరికి వెళ్తే ఏముంటుంది, పన్నీర్ ముక్కలు తప్ప అనేటువంటి ఒక ఆలోచన ఉండొచ్చు వాళ్ళకి. దానికోసమే వాళ్ళ అన్నాళ్ళు అక్కడ ఉండగలిగారు. ఆ పరిస్థితి ఇటుంటే, ఆ బెల్లం అనేది ఇటు ఉంటే ఇటు వస్తారన్నమాట. దీపక్ అనేది ఇందాక ముందు నేనే చెప్పాను అతను కూడా రావచ్చు అని. కానీ మీకు ముందు తెలుస్తున్నట్టు బాగా ఫిక్స్ చేసి పెట్టారు తమిళనాడు పాలిటిక్స్ లో బీజేపీ. కానీ పన్నీర్ సెల్వం ఇది ఒప్పుకుంటాడని అనుకోను. డెఫినెట్గా వర్టికల్ స్ప్లిట్ అవుతుంది. పన్నీర్ సెల్వం ఒప్పుకోపోయినా పెద్ద ప్రాబ్లం లేదు. ఎమ్మెల్యేలు ఒప్పుకుంటారా లేదా అనేది పాయింట్. ఎమ్మెల్యేస్ దీపక్ని ముందు పెట్టి దీపక్ని సీఎం చేస్తే ఓకే యాక్సెప్ట్ చేస్తారా, లేదంటే విత్ ఇన్ ది శశికళ గ్రూప్లోనే చీలకు వస్తుందా? దీపక్ ఒక రకంగా పప్పెట్ లాగానే, ఎందుకంటే కనీసం అంత్యక్రియలు చేసేటప్పుడు కూడా చూసాం కదా, కంప్లీట్ పప్పెట్ లాగే ఉన్నా. అంత్యక్రియలైనా అతనితో ఎక్కడ చేయించారు? ఈయనే చేసి ఈయనే చేస్తే పక్కన ఉన్నాడు. అదన్నా ఆయనతో చేయించుంటే కనీసం అదొక రకంగా ఉండేది, వారసులతో చేయించినట్టు. సరే ఏదేమైనప్పటికీ నా ఉద్దేశంలో ఈ 3 ముక్కలు అయిపోతుంది. పెద్ద ముక్క డిఎంకే, ఈ 2 ముక్కలు ఉంటాయి. ఈ 2 ముక్కల్లో ఒక ముక్క ఏ 2 ముక్కలు కలిస్తే అవుతుంది. ఈ 2 కలవు కాబట్టి ఏడిఎంకేలో ఈ డిఎంకే కలిస్తే ఎటు సపోర్ట్ వాళ్ళు శశికళకి ఇరు కాబట్టి ఎంతో కొంత పాసిబిలిటీ అది. లేదా రెండోది విజయబాబు గారు చెప్పినట్టు సస్పెండెడ్ యానిమేషన్. ఈ రెండిట్లోనే ఉంటాయి. చిన్న బ్రేక్ వెళ్దాం. బ్రేక్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత 3 కీలకమైన విషయాలు కనిపిస్తున్నాయి. ఒకటి, అన్నా డిఎంకే పార్టీకి లీడర్ లేని వాతావరణం కనిపిస్తుంది. అదేవిధంగా గవర్నర్ ఏం నిర్ణయం తీసుకుంటారు, ఎవరిని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించడానికి అవకాశం ఇస్తారు. దీంతో పాటుగా శశికళకు రివ్యూ చేసుకునే అవకాశం ఉందా, తనపై పడిన శిక్షను తొలగించుకోవడానికి రివ్యూ పిటిషన్ వేసుకునే అవకాశం ఉందని సుబ్రహ్మణ్యం స్వామి స్వయంగా చెప్తున్నారు. దానికి కారణాలు